అసలు ఏం జరుగుతుంది? తర్వాత చెప్తానమ్మా, పద. లేదు, నువ్వు చెప్పకపోతే నా మీదొట్టు. చెప్తాను తల్లి, చెప్తాను. మీ నాన్న పేరు దుర్గా దాస్. హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్. మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాళ్ళం. వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు. ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు. కాదని ఎదురు తిరిగితే నా సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. అన్నా పొరపాటైపోయిందన్నా. అలవాట్లో పొరపాటైతే క్షమిస్తా, పొరపాటి అలవాటైతే చంపేస్తా. పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా. నీతో ఉన్నంతసేపు మీ నాన్న ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు. శంకర్, నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సరుకు కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్పేట్ గోడౌన్లో పెట్టించు. సరే అన్న. అన్వర్ అన్నా, పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా, డబ్బులు ఇచ్చి పంపించు. పిల్లలు ఏంటమ్మా ఆకలేస్తుందా? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కొని తినండి. తీసుకోండి అమ్మా. ఇదిగో అన్నొచ్చాడు, మీకేం కావాలో చెప్పండి. చెప్పమ్మా, ఏం కావాలి? మా నాన్న కావాలి. అన్వర్ అన్నా, వీళ్ళ నాన్న ఎక్కడున్నా? చనిపోయాడు. ఎలా? మా నాన్న కల్తీ మందు తాగి చనిపోయాడు. మా నాన్న తాగుడు భరించలేక మా అమ్మ చనిపోయింది అంకుల్. తాగి తాగి మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మేము దిక్కులేని వాళ్ళం అయిపోయాం అంకుల్. మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం అంకుల్. మా నాన్న మాకు కావాలి అంకుల్. మా నాన్న లేకుండా మేము బ్రతకలేము అంకుల్. తినమ్మా, కొంచెం తినాలి. బంగారం కదా, ఈ ఒక్క ముద్ద. ఇదిగో ఇచ్చుడు ఎంత బాగుందో. ఈ ఒక్క ముద్ద తిన్నానా? ఇదిగో నువ్వు ఇలాగే తినలేదనుకో నా కోపం వస్తుంది. అది మీ నాన్న వచ్చేసారు. అమ్మయ్య వచ్చారా? మీరు కొంచెం సేపు కనపడిపోయేసరికి మీ కూతురు భోంచేయాలని ఒకటే గొడవ. పొద్దున్నుంచి నాన్న నాన్న అని నా ప్రాణం తీసేస్తోంది. ఏంటండి, ఎందుకు అలా ఉన్నారు? ఒక్క క్షణం నేను కనపడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది. కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితాంతం ఏడుస్తున్నాయి. ఈ వ్యాపారం వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ వ్యాపారం మానేద్దాం లక్ష్మి. మానేద్దాం. ఆ రోజే ఆ శంకర్ గాడికి లిక్కర్ కింగ్ కావాలని దుర్బుద్ధి పుట్టింది. అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు. అది తాగి చాలా మంది చనిపోయారు. ఈ విషయం తెలిసిన మీ నాన్న అంతమంది చావుకు కారణం మీ నాన్నే అని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అది తెలిసిన మీ అమ్మ హార్ట్ అటాక్తో చనిపోయింది. ఏదో ఒకరోజు నేను బయటికి వస్తాను, నా చేతులతో వాడిని నేనే చంపుతాను. అమ్మాయిని బాగా చదివించు. నేను బతికున్న విషయం మాత్రం తనకు తెలియనివ్వద్దు. అంటే నాన్న బ్రతికే ఉన్నాడమ్మా. బాబాయ్, బాబాయ్ ఒక్కసారి నాన్న చూడాలి బాబాయ్. వద్దమ్మా,
వాడు నిన్ను అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు. నాన్న వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పదమ్మా. బాబాయ్ బాబాయ్ అది కాదు బాబాయ్. నా మాట విను తల్లి. సార్ ఇలాంటి పరిస్థితుల్లో మేఘన మీ దగ్గర కన్నా నా దగ్గర ఉండడమే మంచిది. నువ్వు సీను తిరుపతి మేఘన నాకు పెళ్లిలో పరిచయం అయింది. మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం. మా గురించి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వెళ్ళు. సార్ నా మాటనండి, మేఘన వాళ్ళ నాన్న వచ్చేవారు తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాను కదా. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కదా? వాడి గురించి నీకు తెలీదు. వెళ్ళు. సార్ ఆ 7 కొండల పైన ఉన్న వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, మేఘన నీడని కూడా ఎవరిని తాకలేదు. నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతుల్లో పెట్టడానికి తనే ఆట వస్తువు కాదు, మా అన్న ప్రాణం. వెళ్ళు. పదమ్మా. సార్ రండి సార్, అలా వచ్చేస్తారు రండి. లేదు, నా వల్ల కాదు. నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. సార్ నేను చెప్పాను. వెళ్ళమ్మా. నా మాట విని తల్లి, నాకేం కాదు. శను, 15వ తారీఖు తర్వాత నేను తిరుపతి వచ్చి కలుస్తాను. అప్పటిదాకా అమ్మాయిని జాగ్రత్తగా అది చూసుకోవాలి. కాదు సార్, నేను తీసుకెళ్తాను. రండి. వెళ్ళండి. సారీ. మళ్ళీ నువ్వు తగిలేవా? లవ్, నువ్వు ఇక్కడున్నావా? మేఘనా నా లవ్వు అని అడిగావు కదా, ఇడిగా లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవును లవ్, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఎక్కడ కవరిస్తుంటే హరిపడి తెచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లవ్, మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనా తీసుకెళ్ళిపోలేవు. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్ళాడు, దేశముద్రు సినిమాలో అల్లు అర్జున్ హన్సికను ఎలా తీసుకెళ్ళాడు, నువ్వు మేఘనా అలాగే తీసుకెళ్ళిపోలేవు. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడొస్తాడో చూస్తాను. పద మేఘనా. జై మేసమ్మ, మేఘన దొరికింది. ఒక్క నిమిషం ఉండు. అతను ఎందుకు కొట్టావు? చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల రోడీలు వస్తున్నారా? వచ్చేస్తారు. స్టార్ట్ అవుతలేదు. తప్పుకో. ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. అలాగే
ఈశ్వరా. ఆయాసం వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు. సారీ అండి. ఏంటోరా ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది. అవునరా, ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం, మోజు తీరాక విడిపోవటం, ఇది అలాంటి కేసు అయి ఉంటుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు. నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది. ఇంతకీ మీకు ఏం కావాలి బాబు? నాకే వద్దు. నాకు ఇడ్లీ. శంకర్ దాదా ఏంటి బాబాయ్? ఒకసారి ఇలా రా బాబు. ఇదిగో వస్తున్నా. ఏంటి బాబాయ్? ఏంట్రా ఈ ఊరేగింపు ఎవరి గురించి? ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా, అందుకే ఏడావిడి. ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఏ రోడ్డు మమ్మల్ని చూసుకుంటాడు. అది మ్యాటర్. వెళ్ళరండి ఓకే బాబాయ్, మరి వెళ్తాను. ఓరా బాబరా. భలే అమ్మాయి అన్న ఉడత భాస్కర్ అమ్మాయి కూడా